హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు కోడిగుడ్డు జీడిపప్పు ములక్కాడ కర్రీ చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకున్నట్టయితే రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు జీడిపప్పు ములక్కాడ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కర్రీ తయారు చేసుకోవడానికి ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే 4 కోడిగుడ్లను కుక్కర్లో వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి పెట్టుకుని కోడిగుడ్ల పైన ఉన్న పీల్ని తీసివేసుకోవాలి. అలాగే లేత ములక్కాడలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పీల్ తీసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుని వేగించుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్లు పానుకు అంటుకోకుండా ఉండటానికి ఇందులో 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ కోడిగుడ్లు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కోడిగుడ్లు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుని వీటిని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. వీటిని 2-3 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ కోడిగుడ్లు వేగించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఒక కప్పు దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. జీడిపప్పు కోడిగుడ్డు ములక్కాడ కర్రీ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే జీడిపప్పు కోడిగుడ్డు ములక్కాడ కర్రీ రైస్, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.